బాబు అంటే అమరావతి అనే పేరు రావడానికి అదే కారణం. అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లోనే అమరావతికి ఒక రూపు తీసుకొని రావడానికి ఆయన చూస్తున్నారు. దానికోసం కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంక్ సాయాన్ని ఆయన సంపాదించారు. అమరావతి తన హయాంలో పూర్తి అవుతుందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకుంటాయని అంటున్నారు. బాబు సీఎం అయ్యాక 12,000 కోట్ల రూపాయల దాకా నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయించగలిగారు. అలా పోలవరం ప్రాజెక్టు పట్టలెక్కుతుందన్నారు. ఆశను కలిగించారు. అలాగే తన పలుకుబడితో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మందిని ఆహ్వానించే కార్యక్రమం చేపడుతుందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం బాబుకు సానుకూలంగా ఉంది. దాంతో పెట్టుబడులు ఎక్కువగా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాబుకు రాష్ట్ర ఖజానా ఇబ్బంది పెడుతోంది. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే 2019 నుంచి 2024 వరకు కేవలం 10% పనులే పూర్తయ్యాయంటూ కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే విమర్శిస్తూ వచ్చింది. 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. మా హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా 72% పనులు పూర్తి చేస్తే 19 నుంచి 24 వరకు కేవలం 10% పనులే పూర్తి చేశారు. అవి కూడా పూర్తిగా గైడ్ బండ్ కానివ్వండి, ఈ దీనికి సంబంధించి పూర్తిగా నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. 2024 నుంచి ఈ 100 రోజుల టైంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అయితే అటు పిపిఏ అధికారులు అలాగే పోలవరం ప్రాజెక్టు అధికారులతో పాటు విదేశీ నిపుణుల బృందం అంటే కెనడా నుంచి అలాగే అమెరికా నుంచి కూడా విదేశీ నిపుణుల బృందం కూడా వచ్చి ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులపై అయితే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అటు లోయర్ కాఫర్ డ్యామ్ కానివ్వండి, కాఫర్ డ్యామ్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. దీనికి సంబంధించి కాఫర్ డ్యామ్ ను మళ్ళీ పునర్నిర్మించాలంటూ కూడా దీనికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందంటూ కూడా విదేశీ నిపుణుల బృందం అయితే ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో అలాగే జలశక్తి మినిస్ట్రీతో కూడా పలుమార్లు చర్చించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,600 కోట్ల రూపాయలనైతే పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాల్లో ఆ 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పించిన నేపథ్యంలో ఈ 2 నెలల కాలంగా వర్షాల నేపథ్యంలో అయితే పనులు జరగని పరిస్థితి అయితే ఉంది. అక్టోబర్ నుంచి ఈ పనులు పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీతోనే పనులు పూర్తి చేస్తాము. ఈ అక్టోబర్ నుంచి కూడా పనులు ముందుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో 12,600 కోట్ల రూపాయల నిధులు ఏదైతే శాంక్షన్ చేశారో ఆ నిధులు ఉపయోగించుకుని ఈ 2 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే లోయర్ కాఫర్ డ్యామ్ అలాగే కాఫర్ డ్యామ్ కు సంబంధించి కూడా పూర్తిగా అధికారులని పిపిఏ అధికారులతో కూడా సమీక్షలు చేస్తున్నారు. అప్పటికే చంద్రబాబు నాయుడు ఈ 100 రోజుల సమయంలో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. మా ప్రభుత్వంలో 70% పనులు పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనులు పూర్తి చేయకపోగా పోలవరం ప్రాజెక్టును మొత్తం కూడా గోదావరిలో కలిపేశారు. అంటే రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి, రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఏ విధంగా రాష్ట్రం భ్రష్టు పట్టుకుపోతుందో అదే విధంగా పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఈ నేపథ్యం అప్పుడు 2019 నుంచి 1 సంవత్సరం కాలంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ అయితే 5 సంవత్సరాల్లో కూడా పూర్తిగా దీన్ని భ్రష్టు పట్టించారు. పోలవరం ప్రాజెక్టుని అతీగతి లేకుండా వదిలేసిన నేపథ్యంలో ఆంధ్రులకు ముఖ్యంగా అటు విభజన హామీల్లో ఏ విధమైన అన్యాయం జరిగిందో అంతకంటే అన్యాయం 2019 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం వలన పూర్తిగా
ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. పోలవరం ప్రాజెక్టు కూడా అటకెక్కేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాని కారణంగానే పోలవరం ప్రాజెక్టు గేట్లకు సంబంధించి కానివ్వండి, అలాగే లోయర్ కాఫర్ డ్యామ్ కానివ్వండి, కాఫర్ డ్యామ్ పనులు కానివ్వండి, అలాగే గైడ్ బండ్ కూడా, ఇవన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయిన నేపథ్యంలో సుమారు 3 సీజన్లు అయినా పడుతుంది ఈ పనులన్నీ పూర్తి చేయడానికి. అలాగే కాస్ట్ వేయింగ్ కూడా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే అటు పిపిఏ అధికారులతోనూ, అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులు, జలశక్తి సంఘం అధికారులతో కూడా కంటిన్యూస్ గా ఈ 100 రోజుల సమయంలో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి, పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీను, అలాగే కేంద్ర జలశక్తి మంత్రులను కలుస్తూ కూడా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆంధ్రుల జీవనాడి కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని చెప్పి ఆయన అన్ని మంత్రులతో కూడా కలిసి 12,600 కోట్ల రూపాయల నిధులనైతే 2 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి నిధుల్ని కేటాయించిన నేపథ్యంలో అంటే అక్టోబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగనున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, రాజ్ న్యూస్.